హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. సో శ్రీగిరి మహేశ్వరి శక్తి పీఠం అనమాట. ఇది మా ఊర్లోనే, మా తోటలోనే ఉంటుంది. సో ఇది ఎక్కడంటే అడ్రస్ అనంతపూర్ డిస్టిక్ పెనుగొండ మండలం దగ్గర కియా ప్లాంట్ తెలిసే ఉంటుంది కదా చాలామందికి. సో ఆ కియా ప్లాంట్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వస్తే చంద్రగిరి అనే విలేజ్లో ఉంటుందన్నమాట. సో ఇది మా చిన్న మామగారు కన్స్ట్రక్షన్ చేశారు దేవుడి గుడి మొత్తం. చాలా మందికి నమ్మకం అనమాట, ఇక్కడ ఏదైనా అనుకొని వెళ్తే అది జరుగుతుంది అనేసి. సో మీలో ఎవరైనా పెనుగొండ ఆర్ అనంతపురం నియర్ బై ఉన్నవాళ్ళు ఈ టెంపుల్కి ఒక్కసారి వచ్చి పౌర్ణమి రోజు రండి మెయిన్గా. సో చాలా బాగా పూజలు చేస్తారు, డే మొత్తం పూజలు ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వ్లాగ్ ఏంటంటే మాఘమాసం అనమాట, అంటే నిన్న పౌర్ణమి రోజు జరిగిన పూజలు అనమాట. సో జనరల్గానే పౌర్ణమి రోజు చాలా బాగా చేస్తారు, అండ్ దట్టు మాఘమాసం పౌర్ణమి అంటే ఇంకా ఇంకా బాగా చేస్తారనమాట. ఇక్కడ మెయిన్గా శివుణ్ణి సిద్ధలింగేశ్వర స్వామి అని పిలుస్తారు, అండ్ అమ్మవారిని మహేశ్వరి దేవి అని పిలుస్తారు. ఇక్కడ చూస్తుంటే శివలింగం కనిపిస్తుంది కదా మీకు, అది. అండ్ ఈరోజు మాఘమాస పౌర్ణమి కాబట్టి ఇంకా బాగా పూజలు జరిగాయి అన్నమాట ఇప్పటిదాకా. అండ్ ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నంది, అండ్ ఇక్కడ శివుడి లింగం ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం శివాలయం అంటారు. అండ్ అక్కడ పక్కన అమ్మవారికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అండ్ ఇప్పటికైతే పక్కన పెట్టున్నారు అనమాట. అండ్ నేను చెప్పినట్లు ఇది మా తోటలో కన్స్ట్రక్షన్ చేశారు అన్నాను కదా. సో చుట్టూ మీరు పొలాలు చూడొచ్చు, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది వస్తే. అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి, అండ్ పుట్టు వెంట్రుకలు కూడా తీపిస్తున్నారు. అండ్ ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ చూస్తే దత్తాత్రేయ స్వామి అనమాట ఇక్కడ. సో మీలో ఎవరికైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి మంచిగా ధ్యానం చేసుకుని దేవుణ్ణి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రండి ఈ టెంపుల్కి. అంటే ఏ గుడికి వెళ్ళినా పాజిటివ్ వైబ్స్ మంచిగానే అనిపిస్తుంది. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే తోట మధ్యలో ఉంటుందన్నమాట టెంపుల్. సో అందుకనే అలా అన్నాను అనమాట. ఏం డిస్టర్బెన్స్లు ఉండదు. మీరు కానీ మెడిటేషన్కి కూర్చుంటే ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ. బిఫోర్ ఈ గుడి స్టార్ట్ అవ్వకముందు అక్కడ కనిపిస్తుంది కదా నాగులు మీకు, అది మాత్రమే ఉండింది, ఇదంతా కాదు, ఆ పుట్ట మాత్రమే ఉండిందంట. సో మా మామ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు అప్పటి నుంచి పూజలు చేసేవాళ్ళంటే ఈ తోటలో. బట్ ఇదంతా ఇట్లా గుడిలాగా ఉండేది కాదు, జస్ట్ పొలం పండించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పుట్ట మాత్రమే ఉండేది, బాగా వాళ్ళు పూజలు చేసుకునేవాళ్ళు. అండ్ మామూలుగా పుట్టకి పాలు పోస్తారు కదా, అది కూడా అందరం ఇక్కడే చేసేవాళ్ళం అంట. సో తర్వాత మా చిన్న మామకి కన్స్ట్రక్షన్ చేయాలి, గుడి కట్టాలి అని స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది ఇలా ఇంత పెద్దగా అయ్యింది. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు అండ్ ఇక్కడ కూర్చొని మంచిగా మనస్ఫూర్తిగా అమ్మవారిని, శివుని మొక్కొని వెళ్ళిన వాళ్ళకి చాలామందికి చాలా పాజిటివ్స్ జరిగాయి వాళ్ళ లైఫ్స్లో. అండ్ ఇంకేంటంటే మెయిన్గా ఇక్కడ పిల్లలు ఎవరికైనా లాంగ్ ఇయర్స్ నుంచి అవ్వకపోయినా అట్లాంటి వాళ్ళకి అని కుజదోషాలు ఉన్న, జాబ్స్, పెళ్ళిళ్ళు, ఎవ్రీథింగ్ ఇది అని లేదు, మీరు ఏదైనా మొక్కోండి అమ్మవారు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటుంది టెంపుల్ అయితే. సో ఎస్, అది ఇలా ఉంటుంది టెంపుల్ మొత్తం. సో లోపలైతే సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఇక్కడ చూసారా ఈవిడ ఎంత మంచిగా కూర్చొని హెల్ప్ చేస్తున్నారు. సో లోపలైతే సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, మనం అది చూసేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా మామ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. సో మహేశ్వరి దేవి అన్నాను కదా ఇక్కడ అనమాట. ఇందాక గుడి కడుతున్నారు అని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యాక అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ పెడదామని ప్లాన్. సో ఇప్పటికైతే ఇక్కడ పెట్టి పూజలు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈయనే మా మామగారు అనమాట, చిన్న మామగారు. సో ఇప్పుడు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా.
సో కథ చెప్పడానికి వచ్చారనమాట ఇక్కడ. ప్రతి సంవత్సరమున కానీ వ్రతమును ఆచరించవలను. ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ దినము నాడు కానీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయవచ్చు. సో అలా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది. సో మీలో ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేకపోతున్నాం ఇంట్లో అనేవాళ్ళు, కుదరదు మాకు అనేవాళ్ళు, సో ఈ చుట్టుపక్కల నేను చెప్పిన ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే మొత్తం అరేంజ్ చేసి మీతోనే పూజ చేపిస్తారనమాట. సో పూజ అయిపోయింది కదా, ఇక్కడ మా పిల్లలు, మేము, మా హస్బెండ్ అందరం మొక్కుకుంటున్నాం అనమాట. సో ఎస్, అలా పూజ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ దసరాకి అయితే చాలా చాలా బాగా చేస్తారండి. 9 days అమ్మవారిని పెట్టి ఎవ్రీడే పూజలు చేస్తారు. అండ్ 9th day మొత్తం ఊరంతా ఊరేగించి చాలా గ్రాండ్గా చేస్తారు. సో ఆ పూజ అయిపోయింది కదా, ఇక్కడ శివమాల వేసిన వాళ్ళు ఫస్ట్ భోజనం చేస్తున్నారు. మమ్మల్ని భోజనం చేయమంటే ఇంకా కూర్చున్నాం వాళ్ళతో పాటే. అండ్ ఇక్కడ సేమియా పాయసం, చిత్రాన్నం, పప్పు అండ్ ముల్లంగి ఫ్రై, రసం అండ్ మజ్జిగ పెట్టారు. అండ్ ఇక్కడ పిల్లలు కూడా లైట్గా తిన్నారు, ఎక్కువ ఏం తినలేదు. సో ఇలా భోజనం చేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో హియర్ కమ్స్ ద మెయిన్ మ్యాటర్. ఏంటంటే మా చిన్నమామ గారు ఇందాక చూపించాను కదా స్వామి అని, ఆయన ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ అంతా కుంభమేళాలో వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకొని వచ్చారంట. సో ఆయన ఏం చేశారంటే అక్కడ వాటర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇలా అరేంజ్ చేసి వాటర్ ఇందులో ఆ హోలీ వాటర్ కలిపారనమాట. సో దట్ అక్కడికి వెళ్ళి అది అంత చేయలేని వాళ్ళు ఇక్కడే చేసుకునేలాగా ఆయన ఆలోచించి అలా తెచ్చారనమాట. ఇట్స్ వెరీ గుడ్ థాట్ అనిపించింది. సో అట్లా మేమందరం మునిగాము. నేను వెళ్ళేలోపు చాలామంది మునిగారు. అండ్ జనరల్గానే నాకు వాటర్ అన్న, హైట్స్ అన్న కొంచెం భయం, కొంచెంగా చాలా భయం. సో అందుకనే నాకు అది జస్ట్ నేను నిలబడితే నాకు హాఫ్ కూడా రాలేదు వాటర్, అయినా నాకు వెళ్ళడానికి భయం వేసింది. బట్ 5 times మునిగి పైకి లేచిన తర్వాత ఇంకా వాటర్ నుంచి బయటికి రావాలని అనిపించట్లేదు, బికాజ్ ఎండగా ఉంది. అట్లా వాటర్లో ఉంటే చాలా బాగా అనిపించింది. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ టైం. సో వీరిద్దరు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇక్కడ 5 times మునగాలి అనేసి. సో నేను ఇక్కడ వస్తున్నాను మా పిల్లల్ని తీసుకెళ్దాము అనేసి. మహాదేవ్ ఏమో ఫుల్ భయపడుతున్నాడు. నేను రాకముందే వీడు ఇక్కడ ఉన్నాడు. సో వీళ్ళందరూ పిలిచారు రా అనేసి, బట్ వాడు వెళ్ళలేదు. నేను వెళ్ళాక కొంచెం ఎంకరేజ్ చేసి ఏమవ్వదు అని చెప్పినా కూడా వాడు ఏడుస్తున్నాడు. బట్ ఏదో చిన్న ప్రయత్నం అనమాట, మొత్తం ముంచకపోయినా వాడిని అట్లీస్ట్ హాఫ్ వరకు ఉంచేసి అట్లా ఫేస్ కడిగాను. చిన్నపిల్లాడు అంతట్టు వాడికి కోల్డ్ ఉందనమాట. సో అందుకనే నేను ఇంకా డేర్ చేయలేదు మొత్తం ముంచడానికి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ మా చిన్నోడిని వామదేవుని కూడా తీసుకొస్తున్నాడు. వామదేవ్ మాత్రం ప్రతిదీ ఇంట్రెస్ట్ అండి, అసలు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ముంచుతుంటే మంచిగా హ్యాపీగా నవ్వుతున్నాడు. సో మేము అదే మహాదేవిని బూస్టప్ చేస్తున్నాం, చూడు వాడే ఏడవట్లేదు అది అనేసి. ఇంకా వీడిని కూడా ముంచలేము కదా, సో అట్లా ఫేస్ వాష్ చేసాము. వాడు దాంట్లో స్విమ్మింగ్ చేస్తున్నాడు. సో వామదేవ్ మంచిగా ఎంజాయ్ చేశాడు. అలా మేమైతే అక్కడికి వెళ్ళి చేయలేని పని ఇక్కడ చేస్తున్నాము అని చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్, ఫర్ అరేంజింగ్ దిస్. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నాలాగే చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. నేను చిన్నోడిని వామదేవిని ఎత్తుకున్నాను, ఇంకా మా హస్బెండ్ ఇక్కడ మునుగుతున్నారు అనమాట. సో ఇలా మేమందరం మునిగేసి మంచిగా కొంచెం ఎంజాయ్ కూడా చేసాము ఆ వాటర్లో అందరం. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము, ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ హోమం ఉంటుంది దానికి వద్దామనేసి. అండ్ మేము ఇంటికి వెళ్ళాక చాలామంది వచ్చి మునిగారంట. సో నేను లేను కదా, సో ఐ కుడెంట్ క్యాప్చర్ ఇట్ అనమాట. యాక్చువల్గా ఇది ఆలయం, టెంపుల్ యొక్క కోనేరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది వాటర్ అంతా మీకు. సో ప్రతి టెంపుల్లో కోనేరు ఉంటుంది కదా, సో అలా ఇక్కడ ఇట్లా పెట్టారు. సో అందుకనే మేము కూడా అందరం ఇట్లా మునుగుతున్నాము కోనేరులాగా అనుకుని. అండ్ దసరాకైతే ఫుల్ 9 days పూజలు చేసిన తర్వాత ఫైనల్ డే ఇందులోనే అమ్మవారిని నిమజ్జనం చేస్తారనమాట. అది మ్యాటర్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. యాక్చువల్గా ఈవినింగ్ హోమం మొత్తం part 2లో పెడతాను. సో ఇది లెంత్ ఎక్కువైపోతుందని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ ద part 2. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.